ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము ఆశించే వరము. నీవు ఆశించే వరమును అడుగుము అని దేవత చెప్పెను. అతడు ధనాశపరుడు. తాను ముట్టినదంతా బంగారం అవునట్లుగా వరమడిగెను. అలాగే పొందుదువనెను దేవత. పరిగెత్తుకొని వెళ్ళి బల్లను కుర్చీను ముట్టెను. ఆహా, ఎంత ఆశ్చర్యము! వెంటనే బంగారమైపోయెను. అటు ఇటుగా పరిగెత్తుచు తలుపులు, గోడలు, పెట్టె సమస్తమును తాను ముట్టినదంతా బంగారము, మేలిమి బంగారము. ఒక్క క్షణము కూడా వ్యర్థము చేయుటకు ఇష్టం లేదు. భోజనమునకు కూర్చుండెను. భోజనమును ముట్టిన వెంటనే అది బంగారమాయెను గనుక భుజింపలేకపోయెను. అతని భార్య అన్నం తినిపించుటకు ప్రయత్నించెను. ఆమెయు బంగారు బొమ్మగా మారిపోయెను. అప్పుడు తన పరితాప స్థితిని గ్రహించెను. బంగారముగా మార్చు వరముతో ఏమి లాభము? ఆకలితో అతడు అల్లాడుచుండెను. ఒకడు లోకమంతయు ఆదాయపరచుకొనినను తన ఆత్మను నష్టపరచుకొనిన ఎడల అతనికి లాభము ఏమిటి? సొలొమోనా, నీవు అపరిమితమైన జ్ఞానమును పొందియుండియు దేవుని మార్గములో నడవని ఎడల నీ జ్ఞానము వలన ఫలితము ఏమిటి? రాజైన దావీదు వరమడిగెను. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట రావలెను. చిరకాలము ప్రభు మందిరములో నేను నివాసము చేయాలి. ఇదే శ్రేష్టమైన కోరిక. మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచనములు.